సాధనలోకొచ్చాం. గర్భవంతమైన జీవితం జీవించాలని నేర్చుకుంటున్నాం. పగ, ప్రతీకారం, ద్వేషం మనలో ఎప్పుడూ ఉండకూడదు. ఎవరైనా ఏదైనా చేస్తే పగతో రగిలిపోతాం. ఎప్పుడు మళ్ళా ప్రతీకారం తీర్చుకోవాలా అని అనుకుంటాం. అంతేకాని మనం పోన్లే వాడేదో అజ్ఞానంతో చేశాడు. మనకు జ్ఞానం ఉంది. మళ్ళా అని కొత్త కర్మలు చేసుకోవడం ఎందుకు? గత జన్మలో వాడికి నాకు ఏదో విరోధం ఉంది. ఈ జన్మలో ఇలా ఉంటున్నాడు అని మనం శాంతంగా ఉండలేం మానవ జన్మలో. కానీ ఈ పగ కూడా వద్దు, ప్రతీకారము వద్దు అని ఈ 2 లేకపోతే నువ్వు చక్కగా ధార్మిక జీవితం జీవించగలవు. ధర్మాన్ని రక్షించగలవు. మీకు భారతంలో చిన్న ఉదాహరణ చెప్తాను. ధర్మరాజుని ధర్మరాజు అని ఎందుకన్నారో అన్నది ఇక్కడ ఈ సందర్భంగా మీరు తెలుసుకోవాలి అంటే, ఒకరోజు పాండవులు వనవాసం చేసే టైంలో కౌరవులు వీళ్ళని చూద్దామని వచ్చారట. వచ్చినప్పుడు ఆళ్ళెప్పుడు కూడా వీళ్ళెంత సుఖంగా ఉన్నారు అని ఈర్ష్యతో రగిలిపోయేవారు. అకారణంగానే వీళ్ళ మీద ఈర్ష్య ఉండేది. వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే, అక్కడ ఒక కొలనుంది. ఆ కొలను గంధర్వులది. దుర్యోధనుడికి అహంకారం ఎక్కువ కదా! వెళ్ళి అన్నదమ్ములంతా ఆ కొలంలో స్నానం చేసి ఇష్టం వచ్చినట్టు కేరింతలు కొట్టి బయటకొచ్చారు. మరి గంధర్వులు ఊరుకోరు కదా! వాళ్ళొచ్చి వీళ్ళని బంధించి తీసుకెళ్ళిపోయారు గంధర్వ లోకానికి. తీసుకువెళ్ళినప్పుడు ఆ సంగతి ధర్మరాజుకు తెలిసినప్పుడు భీముడిని పిలిచి చెప్తాడట. వాళ్ళనెళ్లి విడిపించుకురా అని. అదేంటన్నయ్య, వాళ్ళు మనకు శత్రువులు కదా! మనకెన్నో కష్టాలు పెడుతున్నారు కదా! మరి వాళ్ళ మీద నువ్వు జాలి పడతావేంటి అని ఇప్పుడంటాడట ధర్మరాజు. ఎలా అయినా సరే వాళ్ళు ఆపదలో ఉన్నారు. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడం క్షత్రియ ధర్మం. నేను క్షత్రియుడిని. నా ధర్మం ఏంటి అంటే ఎదుటి వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు రక్షించాలి. కాబట్టి మనమున్న చోట వాళ్ళకి ఇది జరిగింది కాబట్టి రక్షించాల్సిన బాధ్యత మనదే అని భీముడిని పంపి తీసుకొచ్చారు కౌరవులని. అంటే అక్కడ వీడికి భలే శాస్తి జరిగింది అని ధర్మరాజు అనుకోలేదు. పగ పట్టలేదు. ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినా ప్రతీకారం తీర్చుకోకుండా తన ధర్మం ఏంటో తను నిర్వర్తించాడు. అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు. మనసులో మనకి పగలు, ప్రతీకారాలు ఉండకూడదు అన్నది మనం ఇట్లాంటివి తెలుసుకున్నప్పుడు ధర్మాన్ని ఆచరించాలంటే పగ, ప్రతీకారం ఉండకూడదు. మనసు నిర్మలంగా ఉన్నప్పుడే పగ, ప్రతీకారం, ద్వేషం ఇట్లాంటివి ఉండవు. ధర్మాన్ని ఆచరించే శక్తి మనకి వస్తుంది.